రాయకల్ మండలం మహితాపూర్ గ్రామంలో ఎంపీ నిధులు 25 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి శంకుస్థాపన చేశారు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ D52 కెనాల్ కు తొమ్మరావుపేట వద్ద తూము ఏర్పాటు చేయగా 14 గ్రామాలకు సాగునీటి కొరత తీరుతుందని అన్నారు. రాయకల్ మండలంలో చెక్ డ్యాములు ఏర్పాటు చేయడంతో జలకళతో పాటు భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. అదేవిధంగా మహితాపూర్ గ్రామానికి పల్లె దవాఖాన కూడా మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. 2 వేసవిలో సైతం రాయకల్ పెద్ద చెరువులో పడవలో తిరిగిన సందర్భం D52 తూము ద్వారా సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ త్వరితగతిన చొరవ తీసుకోవడం అభినందనీయమని అన్నారు. రాయకల్ పట్టణానికి లైబ్రరీ మంజూరు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, ఎక్స్ చైర్మన్ మల్లారెడ్డి, మాజీ ఎంసీ చైర్మన్ గన్నే రాజిరెడ్డి, ఈ రెహమాన్, ఎంఆర్ఓ హయం, ఎంపీడీఓ చిరంజీవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి సమస్య కరెక్ట్ టైంలో సరే ఇచ్చిన తర్వాత అయిపోయింది. అన్నం ఉడికిందా లేదంటే 2 మెట్లు నేను చెప్పిన సార్ ఒకసారి బట్ కప్పుతా సంఘం తరఫున ఒక లింగారెడ్డి లింగారెడ్డి రంగారెడ్డి బాగా స్టార్ట్ అయ్యి వర్క్స్ అన్నీ కూడా. అండ్ ఎవరైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు కూడా మేము రివ్యూ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే మీరు శంకుస్థాపన చేస్తారో ఈ వర్క్స్ కూడా మేము ఫాస్ట్గా రివ్యూ చేయించి ఫాస్ట్గా మేము చేయించి కంప్లీట్ చేపిస్తాం. అండ్ ఇక్కడ మనకి 2 సమస్యలు చెప్పడం జరిగింది. ఒకటి ఆర్టీసీ బస్ సంబంధించింది, అది ఈజీ థింగ్. ఆర్టీసీ అని ఆర్ఎంఆర్టీసీ గారితో ఒక రిప్రజెంటేషన్ ఏమైనా ఇస్తే నేను మాట్లాడి ఫాలోఅప్ చేసి ఒక బస్సు ఎక్కిస్తాం. సో అది మనం సాల్వ్ చేయొచ్చు. ఇంకొకటి ల్యాండ్ ఇష్యూ అని చెప్పారు. ఒకసారి నేను తహసీల్దార్ని పంపిస్తాను. నాకు ఇష్యూ ఏంటో ఐడియా లేదు. ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉంది. తహసీల్దార్ నా దేవుని పంపిస్తాను. ఈ రోజు రేపు ఈవినింగ్ ఇప్పుడు చూసుకొని వచ్చి కూర్చొని పెట్టి మీరు వాట్ ఇస్ ద ఇష్యూ చూసుకొని వస్తే మనం మీ లెవెల్లో చేయగలిగితే మీ లెవెల్లో చేయాలి, లేదంటే మా లెవెల్ తీసుకొస్తే మేము ఏం చేయాలనేది మేము చూస్తాము. సో ఈ 2 విషయాలు మనకి ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మనకి ఆల్రెడీ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు రాయకల్లో లైబ్రరీ గురించి చెప్పడం జరిగింది. సో 40 లక్షలకు ఆల్రెడీ ఎస్టిమేట్ తీసుకొని అది ఆల్రెడీ హైదరాబాద్ పంపించడం జరిగింది. అండ్ ల్యాండ్ కూడా మనం అలోకేట్ చేసేస్తాం. ఆ ఎంపీడీ ఆఫీస్ పక్కనే ల్యాండ్ ఉంటుంది అది. సో అక్కడే మనకి అది కన్స్ట్రక్షన్ చేసుకొని మనం కంప్లీట్ చేసుకుందాం ఫాస్ట్గానే. రావాలి, అది శాంక్షన్ రావాలి. ఇట్స్ ప్రొసీజరల్ థింగ్. మనీ అంతా రెడీగా ఉన్నాయి కాబట్టి మనం వెళ్ళిపోతాం మనతో. తర్వాత ఇటిక్యాల్ సంబంధించి కూడా ఆల్రెడీ మనకి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ముందు కూడా చెప్పడం జరిగింది. అది మనకి ఒకే దగ్గర పిహెచ్సి ఉన్న దగ్గరే మనకి అవి కూడా వస్తూ ఉన్నాయి, దవాఖానాలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఒకే దగ్గర కొన్ని దగ్గర పెద్ద ఊర్లో ఏంటంటే దవాఖానాలు ఉండట్లేదు, ఒక దగ్గర పిహెచ్సి దవాఖానాలు ఒకే దగ్గర ఉంటాయని చెప్పి మనకి బీర్పూర్లోనే రాయకల్లో చెప్పడం జరిగింది. సో ఆ వడ్డలింగాపూర్ సంబంధించి మనం ఇటిక్యాల్ షిఫ్ట్ చేయాలి. అది కూడా ఆర్డర్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి నేను ఎన్ఫోర్స్ చేసి చేస్తాను. సో ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనం దృష్టి తీసుకోండి అండి. చిన్నటి నుండి కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా రాజకీయ నాయకులతో తిరిగిన అనుభవం. 1969లో నాకు 7 వయసు ఉన్నప్పుడు ఇప్పుడు మంత్రి గారు వస్తుంటే మా ఇంటికి రావులకి ఇష్టం లేకుండా అప్పటికెళ్ళి చూస్తుంటే 7 వయసు ఎట్లుండాలి, మనం పనులు ఎట్లా చేసుకోవాలి, అధికారులతో ఎట్లా సమన్వయం చేసుకోవాలనేది మనం ఎట్లయితే చిన్నప్పటి నుంచి వయసులో నేర్చుకున్నామో రాజకీయాలలో కొత్తగా వచ్చిన వాళ్ళు మొదటి రోజు నుంచి నేర్చుకొని రాజిరెడ్డి గారి లాగా బాగా పనులు చేయించుకోవాలి. నాకు ఒక ఉదాహరణ చెప్తాను. 2014లో ఎలక్షన్లు అయినాయి.
నేను కొద్ది ఓట్లతో ఓడిపోయినా. ఇప్పుడు రాజిరెడ్డి గారు ఎందుకో ధైర్యం చేసి నాకు వాస్తవానికి 2-3 నెలల ముందే చెప్పిండు మీరైతేనే గెలుస్తారు ఇంకోటి గెలవరు. కానీ నేనే వెనక ముందు చేసిన ఆఖరికి దామోదరని వెళ్తే పోయి గెలిచిన తప్ప అప్పటిదానికి నేను తెలియదు. రాజకీయ వేదిక కాదు, ఎలక్షన్ కోడ్ కాదు, కానీ గుప్తం చెప్తాను. కానీ రాజిరెడ్డి అన్న మాత్రం అంటుండే మరి మీరు వస్తేనే ప్రభుత్వం వచ్చేటట్టుంది, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, రావాలని చెప్పిన ఖచ్చితంగా వాస్తవం అన్నమాట ప్రకారం నేను లేట్ అయినా పరిస్థితి బాగా లేకుండే అయినా నాకు మద్దతు ఇచ్చారు. కొన్ని ఓట్లతో ఓడిపోయినామని చెప్పి నేను బాధపడలే. అయ్యో నేను చేశాను ఓడిపోయినా రాజాను, మరి ఏం చేద్దాం మన ప్రాంతం. అట్లా ఇక్కడ ముఖ్యమైన సమస్య ఉండే మహిళా సంఘం విషయంలో కావచ్చు, పద్మశాలి సంఘ భవనం విషయంలో కావచ్చు, అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ సమస్య, ఈ మూడింటికి కూడా స్థల సమస్య ఉంది. ఉన్నప్పుడు మిత్రులు రాజిరెడ్డి గారు రావడం, లేనప్పుడు ఇక మొదటి నుంచి రాజకీయ కుటుంబమైన అందరినీ చూస్తుంది. కలెక్టర్లను వెంటనే కారు తీసుకుని కరీంనగర్ పోయినాం, నీతూ ప్రసాద్ మేడం దగ్గరికి. మన ఇద్దరం పోయినాం, మేడం గారికి రిప్రజెంట్ చేసినాం. అది ప్రభుత్వ స్థలం, కానీ ఇమ్మీడియట్గా వెరీ డైనమిక్గా ఇప్పుడు కూడా కలెక్టర్ గారు అట్లే పనిచేస్తున్నారు. జగిత్యాల డబుల్ బెడ్రూమ్ చేయబోతున్నాం. ఇమ్మీడియట్గా చెప్పేసింది సమాజానికి అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం భూమి ఉపయోగించకపోతే ఇంకా దేనికోసం గోయడ్ అని చెప్పి అధికారులను ఆదేశించడం వల్ల ఇవాళ ఇక్కడ మహిళా సంఘం కావచ్చు, పద్మశాలి సంఘం కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్ కూడా కట్టడి చేసుకుంటున్నాం. అంటే మనం అధికారులతో సమన్వయం చేసుకోవాలి. నాకు రాజకీయాలలో అత్యంత సంతృప్తినిచ్చిన వాటిల్లో జగిత్యాల పట్టణాభివృద్ధి డబుల్ బెడ్రూమ్ ఎంతనో, D52 కెనాల్కు తూంబెట్టేయడం నిజంగా చెప్పాలంటే అత్యంత సంతృప్తి. నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి వచ్చాను. ఓకే, దున్నకపోవచ్చు, కానీ వ్యవసాయాన్ని సంపూర్ణంగా చేయించిన కుటుంబం జగిత్యాల పక్కనే కాబట్టి చాలా దగ్గర. చెరువు చుట్టూ 50 ఎకరాలు ఉన్నా కానీ 50 క్వింటాల పంట పండించే పరిస్థితి లేకుండా. మరి ఆ చెరువు ఎట్లా నింపాలనే ఆలోచనతోటి ఎక్కడ లేని విధంగా వరదకాలం వచ్చే పైప్ లైన్ వేసుకుంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి కూడా సమస్య ఉండేది. నీళ్ళది D51 మేడిపల్లి కాడు ఉంటుంది డిస్ట్రిబ్యూటర్, D53 తాటిపల్లి ఉంటుంది. 52 పెట్టలేదు ఇక్కడ. మంత్రులు అయినారు, చాలాసార్లు రిప్రజెంటేషన్ చేశారు, నాకు దగ్గర వాళ్ళు కూడా ఉంటే అప్పుడున్న రాజకీయవేత్తలు. కానీ ఎవరు కూడా మెయిన్ కెనాల్కి ఇప్పుడు ఎందుకు అనే సంభాషణ. దాన్ని నేను గెలిచిన తర్వాత ఏదైతే ఒక చిన్న 45 లక్షలతో ఆ తూము మనం తొమ్మరాపేటలో పెట్టామో ఇవాళ అది 14 గ్రామాలకు మనకు ఇచ్చుకుంటూ అది బోర్నపల్లి దగ్గర ఇవాళ గోదావరి వరకు వెళ్తూ ఉన్నది. మా సోదరుడు శ్రీనివాస్ గారు చెప్తూ ఉంటారు, నీళ్ళ కొద లేకుండా పోయింది, చేపల కొద లేకుండా పోయింది, ఒక 400 ఎకరాలు బ్రహ్మాండంగా బాగుతుందని చెప్పి కొల శ్రీనివాస్ గారు చెప్తారు. దానికి తోడుగా ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు కట్టుకున్నాం మనం. ఇవాళ ఇదే మైతాపూర్లో 1,30,00,000తో చెక్ డ్యామ్లు కట్టి 7 చెక్ డ్యామ్లు కట్టి కాంట్రాక్టర్ తోటే ఇచ్చి రైతులతోటే కట్టించారు. అంతకుముందు కట్టిన చెక్ డ్యామ్లు 10 ఏళ్లలో కొట్టుకపోయినాయి. ఇప్పుడు కట్టిన చెక్ డ్యామ్లు మీ మన్నలు అనుకుంటాయి, అంతా బందోబస్తు కట్టారు. మొన్నటి వరదలకు కూడా పోలే. ఈ రకంగా ఇక్కడ నుంచి బోర్నపల్లి వరకు ఎక్కడికక్కడ చెక్ డ్యామ్లు కడితే రాయకల్లో ఎండాకాలం ఆడుకుందామందు బిగ్గెస్ట్ చెరువు, దాదాపు 200 ఎకరాల చెరువు మన ప్రాంతంలో లేదు. వర్షాకాలం కొట్టుకుపోయేంత, ఎండాకాలం చుక్క నీళ్ళు, ఎందుకంటే కెనాల్ ఇది లేదు. ఇవాళ దీని తర్వాత ఎండాకాలం గంగాపుత్రులు అలా పడవేసుకుని తింటున్నాడు గంగమ్మ పడ. ఎండాకాలం చెరువులు అంటే కొన్ని పనులు మనకు చేస్తే చాలా సంతృప్తి, ఛాలెంజ్ అనిపిస్తుంది. అది ఆనాడు కాలువల మంత్రి కూడా ఎవరో కాదు, నాకు దగ్గర వాళ్ళే ఉండరు. కానీ అప్పుడు ఎందుకో మిస్ అయింది రకరకాల కారణాలు. అప్పటి నుండి ఆ